నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కంప్లెయింట్ వెళ్ళిందని, అలాగే ఆయన విచారణకు ఆదేశించారు అనే న్యూస్ వస్తుంది సార్. అసలు ఏంటి సార్ ఆ న్యూస్ ఏంటి? గత కొంతకాలం నుంచి మోహన్ బాబు ఫ్యామిలీ ఆహ్, పబ్లిక్‌లో చర్చ జరుగుతా ఉంది. అవును సార్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో విష్ణు, మోహన్ బాబు ఒకవైపు, మనోజ్ ఒకవైపు. హ్మ్. మనోజ్ వాళ్ళ అమ్మ నిర్మలాదేవి కూడా విష్ణు, మోహన్ బాబు వైపే ఉన్నట్టు కనబడుతుంది. ఆమె ప్రైవేట్‌గా మనోజ్ అంటే ప్రేమ ఉండొచ్చు. ఎందుకంటే మనోజ్ సొంత కొడుకు హ్మ్. ఆమెకి. మనకి చాలా మందికి తెలుసు మోహన్ బాబుకి ఇద్దరు భార్యలు. ఫస్ట్ విద్యాదేవి, విద్యాదేవికి ఇద్దరు పిల్లలు మంచు లక్ష్మి, మంచు విష్ణు. హ్మ్. తర్వాత ఆమె చనిపోయింది మిస్టీరియస్ కండిషన్స్‌లో ఒక యాక్సిడెంట్ గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో. దాని తర్వాత వాళ్ళ చెల్లెలైన నిర్మలాదేవిని మోహన్ బాబు పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు మనోజ్ పుట్టాడు. ఇప్పుడు మనోజ్ కి మోహన్ బాబుకి మధ్య రకరకాల కారణాలతో గొడవలైనాయి. అందులో ఒకటి ఆస్తుల కారణం అని చెప్తున్నారు. అవును సార్. రెండవదేమో ఈ అబ్బాయి బాధ్యతగా ఉంటూ బిజినెస్‌లు చూసుకోవడం, కుటుంబాన్ని చూసుకోవడం అవి చేయట్లేదు. కొంత స్పాయిల్డ్ కిడ్ లాగా తిరుగుతున్నాడు. హ్మ్. కెరీర్ కూడా అతని కెరీర్ సరిగా లేదు. అది మోహన్ బాబుకి ఇబ్బందిగా మారింది. రెండవది తనకిష్టం లేని ఒక అమ్మాయి, ఆల్రెడీ ఆ అమ్మాయి డైవోర్సీ. ఒక బాబు భైరవ్ రెడ్డి అని ఒక బాబు ఉన్నాడు. 10 ఇయర్స్ బాబు. అటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు. రెండోది ఏందంటే కంపారిజన్ చూసుకున్నప్పుడు విష్ణు ఏమో డిసిప్లైన్‌గా ఉన్నాడు. వ్యాపారాలు చూసుకుంటున్నాడు. యూనివర్సిటీని అంటే అది ముందుగా విద్యానికేతన్ అని ఆహ్, కాలేజీసు, స్కూల్స్ ఉండేవి. అది అవును సార్. యూనివర్సిటీ అయిపోయింది. సో, ఆ యూనివర్సిటీని ఆ అబ్బాయి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకుపోయి ఇంటర్నేషనల్ టై అప్స్ యూనివర్సిటీస్‌తో అలాగా దాన్ని డెవలప్ చేయడానికి హ్మ్. విష్ణు దాని మీద ఫోకస్ చేస్తున్నాడు. అలాగే తన కెరీర్, సినిమా కెరీర్ కావచ్చు, ఇతర వ్యాపారాలు కావచ్చు, ఈవెన్ దుబాయ్‌లో కూడా వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళ భార్య వెరోనాక జగన్ వాళ్ళ హ్మ్. చిన్నాన్న కూతురే. సో, వాళ్ళకి మంచి ఆస్తులున్నాయి. దాదాపు 2000,00,00,000 ఆమెకి ఆస్తులొచ్చాయని చెప్తున్నారు. దీంతో ఒక ఆర్గనైజ్డ్‌గా అంటే కుటుంబాన్ని, బిజినెస్‌ని బ్యాలెన్స్ చేస్తూ విష్ణు కెరియర్‌ని ఈ హ్మ్. మూడిటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నాడు. ఇతనేమో ఆహ్, స్పాయిల్డ్ కిడ్ లాగా దేని మీద ఇంట్రెస్ట్ చేయకుండా రకరకాల తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు. ఫైనల్‌గా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ హ్మ్. అమ్మాయికేమో వాళ్ళ సిస్టర్ ఇంకా ఆస్తులు ఇవ్వలేదని ఒక పుకారు నడుస్తుంది. ఇలాంటి ఒక కండిషన్‌లో ఉన్నప్పుడు ఎవరికైనా మోహన్ బాబు లాంటోళ్ళు సెల్ఫ్ మేడ్ ఫెలోస్ వాళ్ళు. అవును సార్. ఎందుకంటే ఆయన డిసిప్లిన్ అనేది ఆయనకి రామారావు దగ్గర నేర్చుకున్నానని చెప్తాడు. డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఈ డిసిప్లిన్ ఎక్కువ ఉన్నోళ్ళ ఫ్యామిలీలు చూస్తే మనకి ఎక్కువగా రామారావు ఫ్యామిలీని చూసినా అలాగే ఉంటది. హ్మ్. ఎవరెవరో రకరకాల డిస్టర్బెన్స్. హ్మ్. మోహన్ బాబుది కూడా అంతే. అంటే పిల్లలకి ఎంతవరకు డిసిప్లిన్‌లో ఉంచాలా? ఏ ఏజ్ వరకు ఉంచాలా? ఎక్కడ వదలాలి? అనేది ఇలాంటి వాళ్ళకి ఉండదు. వాళ్ళేందంటే డిసిప్లిన్ అంటే డిసిప్లినే అంటారు. అది రివర్స్ రెబెల్ అవుతారు హ్మ్. అలాంటి వాళ్ళ వల్ల. అవును సార్. సో, అలాగా విష్ణు ఏమో తను అనుకున్నట్టున్నాడు. నిజానికి విష్ణు కూడా ఇష్టం లేని పెళ్ళే చేసుకున్నాడు గానీ అవతల వాళ్ళు రి అల్ట్రా రిచ్‌గా అవ్వడం, అమ్మాయి డిసిప్లిన్‌గా ఉండడం దీనివల్ల క్షమించాడు మోహన్ బాబు. హ్మ్. ఫస్ట్‌లో మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీతో అంతా కూడా మాట్లాడుకొని ఉన్నారు. హ్మ్. ఎందుకంటే దాదాపు 1 మంత్‌కి ముందు నుంచి వీళ్ళందరికి ఇంట్లో తెలిసినా భార్యతో సహా ఈయనకి చెప్పలేదు. హ్మ్. దాచిపెట్టారు. ఎందుకంటే ఈయన చండశాసనుడు గదా! హ్మ్. ఎక్కడ ఇబ్బందులు పెడతాడని. ఎందుకంటే లక్ష్మి విషయంలో జరిగాయి. లక్ష్మి కూడా ముందు ఒకరిని లవ్ చేసినప్పుడు హ్మ్. ఈయనెళ్లి దాన్నేదో ఇది జేసి మొత్తానికి ఆ అమ్మాయిని వాళ్ళిద్దరిని విడదీసి పక్కకు తీసుకొచ్చారు. సో, ఈ క్రమంలో మోహన్ బాబు మీద ఇదైతే ఉంటది. ఏదైనా తరాల మధ్య ప్రతి ఫ్యామిలీలో జనరేషన్ గ్యాప్ అవును సార్. ఉంటది. మనకి మన పేరెంట్స్‌కుంటది. మనకి మన హ్మ్. పిల్లలకుంటది. వాళ్ళకి వాళ్ళ పిల్లలకుంటది. ఈ తరాల గ్యాపు, జనరేషన్ గ్యాప్ అనేది ఎవరి ఫ్యామిలీలో కామను. ఆస్తులున్న ఫ్యామిలీలో ఇంకా ఎక్కువ హ్మ్. సమస్యలు ఉంటాయి. సో, అలాగా వీళ్ళిద్దరి మధ్య ఇదైంది. ఇది ఇంటి వరకే ఉండి పరిష్కరించుకుంటే ఒక పద్ధతి. కానీ అది పరిష్కరించుకోలేని స్థాయికెళ్ళిపోయింది. హ్మ్. ఎందుకంటే మనోజ్ గూడా వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరు. వాళ్ళ నాన్న నుంచి వచ్చిన క్వాలిటీస్‌లో అదొకటి ఉన్నట్టుంది. అబ్బాయి గూడా ఎక్కడ కాంప్రమైజ్ హ్మ్. అవ్వడం అది లేదు. అబ్బాయి ఓపెన్ పోరాటం మొదలుపెట్టేసాడు. దాంతో మోహన్ బాబుకి కూడా తప్పలేదు. ఓపెన్ అయిపోయారు. కేసులు పెట్టుకునే స్థాయికెళ్ళిపోయారు. పోలీస్ కేసులు, పోలీసులు పిలిచి వీళ్ళకి వార్నింగ్‌లు ఇవ్వడం. ఇది జరిగింది. ఇదంతా తెలంగాణలో డ్రామా జరిగితే, ఈ డ్రామా షిఫ్ట్ అయింది ఇప్పుడు అక్కడికి. ఆ! ఎందుకంటే వాళ్ళ మోహన్ బాబుకుండే మేజర్ బిజినెస్‌లో ఆహ్, మోహన్ బాబు యూనివర్సిటీ అవును సార్. నంబర్ 1 అనమాట. దానికి ఆయన ఛాన్సలర్ గూడా. సో, ఇప్పుడు అక్కడేమైంది మనోజ్ అక్కడ ప్రతి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏవో చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. హ్మ్. ఎక్కడైనా ఉంటాయి. సో, అలాగా వాళ్ళ యూనివర్సిటీలో ఉంటే ఈ అబ్బాయి దాన్ని పెద్దది చేసి చూపిస్తున్నాడు. మనోజ్ ఎళ్లి
ఆ యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని రకరకాలుగా ఇంకా అక్కడ గొడవలు చేయడం మొదలుపెట్టాడు. మొన్న సంక్రాంతి కూడా అక్కడికి వెళ్ళి పెద్ద ఇష్యూ చేశాడు. పోలీస్ కేసులు అవును పెట్టుకున్నారు సార్. ఒకరి మీద ఒకరు. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చాడు. కలెక్టర్కి ఇక్కడ తన ఇంట్లో ఉన్నాడు ఖాళీ చేయమని ఇక్కడ కలెక్టర్కి ఇచ్చాడు. ఈ ఉమ్, నేపథ్యంలో ఇప్పుడు ఒక రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండు కూడా కాంట్రాస్ట్ పరిణామాలు. ఒకటేంటంటే అక్కడున్న ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్‌లో పిల్లలు చదువుతుంటారు గదా! అవును వాళ్ళు సార్. బయట నుంచి అంతా చదువుతుంటారు. వాళ్ళందరికీ అక్కడ హాస్టల్స్ లేవు గాబట్టి ప్రైవేట్ హాస్టల్స్ పెట్టారు ఉమ్, చుట్టూరు. ఈ ప్రైవేట్ హాస్టల్స్‌లో ఉంటారోళ్ళు. ఉండి చదువుకొనొస్తుంటారు. ఈ ప్రైవేట్ హాస్టల్‌లో భోజనం సరిగ్గా లేదని, డబ్బులెక్కువ వసూలు చేస్తున్నారని ఇలాంటివి గూడా మనోజ్ కంప్లెయింట్ చేశారు. ఇప్పుడు అక్కడ దాదాపు 39 హాస్టల్ల ఓనర్స్ ఉమ్, అసోసియేషన్ ఉంది. ఆ ఓనర్స్ అసోసియేషన్ తరపున సాయినాథ్ అనే వ్యక్తి అప్పీల్ చేస్తూ మనోజ్‌కి ఒక అప్పీల్ చేశాడు. "అరె బాబు! నువ్వు మా కడుపు కొట్టకు. మేము బానే ఉన్నాం. మా స్టూడెంట్‌లకి ఎవరికీ మా మీద కంప్లెయింట్ లేవు. ఉంటే ఉమ్, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. నువ్వు నువ్వు ఎంటర్ ఉమ్, కావద్దు. నువ్వు దీన్ని పెంట చేస్తున్నావు. అట్లాగే మాకు సమస్యలున్నాయని కూడా నువ్వు మాట్లాడుతున్నావు. మాకు సమస్యలుంటే మేము మోహన్ బాబు దృష్టికి, విష్ణు దృష్టికి తీసుకెళ్తాము. ఎప్పుడు చాలా సార్లు తీసుకెళ్ళాం. వాళ్ళు పరిష్కరిస్తున్నారు. కాబట్టి మా మధ్య లేని ఇష్యూలుంటాయి. వాటిని మేము అదే పరిష్కరించుకుంటాం. సార్. అవును. మా కానీ నువ్వొచ్చి దాన్ని పెంచి పెద్దది చేసి గొడవ చేస్తున్నావు. అది చేయకు" అని వాళ్ళొక విజ్ఞప్తి చేస్తూ లెటర్ రాశారు. అట్లాగే అక్కడ అది రంగంపేట అనే ఏరియాలో ఉంటదనమాట. ఉమ్, తిరుపతి నుంచి బాకరపేట పోయే రూట్‌లో రంగంపేట అనే దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంటాయి. అక్కడ సర్పంచి, రంగంపేట సర్పంచి ఆయన ఎర్రయ్య ఆయన పేరు. ఆ ఎర్రయ్య కూడా ఒక ప్రకటించాడు. ఆయన కూడా ఇదే, "మా కడుపు కొట్టకురా బాబు ఓకే. నువ్వు. మేమేదో హాయిగా ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్స్ ఉన్న వల్లే మా ఉమ్, ఏరియాలో ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి. రకరకాల షాపులు అవి వచ్చి కమర్షియలైజ్ అయింది. ఆ, కమర్షియలైజ్ అవ్వడం వల్ల మంచి రోడ్లు పడ్డాయి. హాయిగా ఉన్నాం మేము. దానివల్ల మా అందరికీ హెల్ప్ అయింది. అట్లాగే మాకేమైనా సమస్యలొచ్చినా మోహన్ బాబు దగ్గరికి, విష్ణు దగ్గరికి పోతే మాకు హెల్ప్ చేస్తున్నారు. నువ్వొచ్చి దాన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేసి నువ్వు లేని పని నీ పర్సనల్ అజెండా కోసం మా అందరిని ఇబ్బంది పెడుతున్నావని" ఎర్రయ్య అనే సర్పంచ్ కూడా ఇచ్చాడు. ఉమ్, అయితే ఇదంతా మోహన్ బాబే చేయిస్తున్నాడు అని చెప్పి మనోజ్ ఏం చేశాడంటే, తనకు అనుకూలమైన కొంతమంది హాస్టల్ వాళ్ళని ఆర్గనైజ్ చేసి, విద్యార్థులను ఆర్గనైజ్ ఉమ్, చేసి మోహన్ బాబు యూనివర్సిటీ మీద డైరెక్ట్‌గా చంద్రబాబుకి, లోకేష్‌కి, డిస్ట్రిక్ట్ కలెక్టర్‌కి కంప్లెయింట్ ఉమ్, ఇప్పించాడు. అది కూడా హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో వెళ్లారు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ కూడా దీని మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ మోహన్ బాబు, చంద్రబాబు మొన్నటి వరకు జగన్‌తో ఉన్నాడు. ఉమ్, ఇప్పుడు గవర్నమెంట్ మారగానే చంద్రబాబు వెళ్ళిపోయి చంద్రబాబు కటౌట్లంతా మొన్న సంక్రాంతికి పెట్టడం అవన్నీ చూస్తున్నాం. ఈ సందర్భంగా ఇటు మనోజ్ కూడా నారా వారిపల్లి చంద్రబాబు వాళ్ళ నేటివ్ విలేజ్. ఆ ఉమ్, విలేజ్‌లో నారా లోకేష్ ఉంటే వెళ్ళి 25 నిమిషాలు మాట్లాడొచ్చాడు. సో, ఇప్పుడేందంటే ప్రధానంగా అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం యూనివర్సిటీ మీద ఎవరు పట్టు సాధించాలి. ఆల్రెడీ ఆ ఉమ్, యూనివర్సిటీ మోహన్ బాబు, విష్ణు కంట్రోల్‌లో ఉంది. దాన్ని దెబ్బకొట్టాలనేది మనోజ్ వ్యూహంగా కనిపిస్తుంది. ఉమ్, దాన్ని దెబ్బకొట్టాలంటే అక్కడేదో అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి దాన్ని నెగెటివ్ ప్రాపగండా చేయాలి. నెగెటివ్ ప్రాపగండా చేస్తే యూనివర్సిటీకి బ్యాడ్ నేమ్ వస్తది. దాని మీద వాళ్ళ బిజినెస్ దెబ్బతింటది. స్టూడెంట్లు రావడానికి భయపడతారు. పేరెంట్స్ ఎప్పుడు గొడవల్లో ఉంది మనకెందుకు అనుకుంటారు. అవును సార్. సో, ఇది అక్కడ కూడా ఇప్పుడు బౌన్సర్లు దిగేసి 2 రకాల బౌన్సర్లు ఇటు పక్క ఇతనికేమో అక్కడ కొంత స్టూడెంట్‌ల ఫాలోయింగ్ అయితే ఉమ్, ఉంది. మనోజ్ కూడా. లోకల్‌గా కూడా ఫాలోయింగ్ ఉంది తిరుపతిలో. సో, వీళ్ళందరిని ఎంటేసుకొని ఒక 4, 500 మందిని ఎంటేసుకొని ఇతనెళ్ళాడు. అక్కడ బౌన్సర్‌లను దించి వాళ్ళు అక్కడే ఉన్నారు. మధ్యలో మీడియా ఎంటర్ అయితే వీళ్ళని ఎంటర్ కానీయకుండా చూసుకుంటున్నారు. ఇలాగ అక్కడ రభసయింది. అంటే ఒక రాష్ట్రంలో చాలదు డ్రామా అని చెప్పి 2 రాష్ట్రాలకు ఉమ్, విస్తరించి అదేదో అంటారు కదా! అంటే చలం కొటేషన్ ఉంది. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచ బాధ, ప్రపంచ బాధ శ్రీశ్రీ బాధ అని. అలాగే ఉమ్, మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ ప్రపంచం గొడవలాగా చేసేస్తున్నారు. ఇది ఏమైనా ఇలాగైతే సాల్వ్ కాదు. వాళ్ళిద్దరూ అవును. పరిష్కరించుకోవాలి తప్ప దీన్ని చేయకూడదు. రెండోది కాలేజీలో ఏమైనా ఇష్యూస్ ఉంటే చంద్రబాబు దాని మీద విచారణ జరిపించబోతున్నాడు అంటున్నారు. ఖచ్చితంగా అక్కడ